దుర్గా ప్రసాద్ గారికి 2 days టైం ఇస్తున్నాము. ఆయన బహిరంగ క్షమాపణ, అతను మాట్లాడిన వ్యక్తి అభిమానితో మాట్లాడిన పక్కన పెట్టుకున్న క్షమాపణ చెప్పకపోతే అతను మాట్లాడిన మాటలు డీజే రూపంలో అనంతపూర్ మొత్తం ఒక 100 vehicles అయినా అదే ప్లే చేసి అతను ఖచ్చితంగా క్షమాపణ చెప్పేందుకు తీసుకురావాలని మా ప్లానింగ్ కార్యాచరణ. అతను 2 days డెడ్లైన్ ఇస్తున్నాం. అభిమానులంతా కలిపి ఆడవారిని గౌరవించిన అతను ఆ పదవిలో ఉండాల్సిన అవసరమే లేదనేది మా వాదన. కాబట్టి అతను కానీ చేయకపోతే 2 రోజుల తర్వాత మా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇది పార్టీ కంటే వ్యక్తి విషయం. వ్యక్తిగా పార్టీ పరంగా మాట్లాడాలి అతను. ఇక్కడ ఫ్యాన్స్ ఒక పక్క, ఆ వ్యక్తి ఒక పక్క, అంతే తప్ప ఇక్కడ పార్టీ అనేది పార్టీ చేసుకొని పోతూ ఉంటుంది. మేము వ్యక్తిని టార్గెట్ చేస్తున్నాం. అతను వ్యక్తిగతంగా మాట్లాడిన విషయం వ్యక్తితోనే మాట్లాడుతున్నాం. అతను పార్టీలో ఉండాలి కాబట్టి మేము పార్టీ పరంగా కొన్ని మాట్లాడుతున్నాం అంతే. హండ్రెడ్ 100% లేదు. మీరు ఆ క్వశ్చన్ ఏదండి ప్రస్తావించాల్సిన అవసరమే లేదు దీంట్లో. ఎందుకంటే వాళ్ళ వరకు వాళ్ళు చేస్తున్నారు. ఇది ఒక వ్యక్తి, ఇతను పార్టీలోనే ఒక చెడు పురుగులాగా తయారయ్యి పార్టీకి ఫ్యాన్స్ కి డివైడ్ చేసేదానికి ప్లాన్ చేస్తాడని మా అందరూ అభిప్రాయం. మంది అవన్నీ కూడా ఫాలో చేస్తున్నారు. అదన్నీ ఒకరోజు వచ్చి ప్రెస్కి వాళ్ళే చెప్తారు. ఈ లోపల మాకు హర్ట్ అయినాం కాబట్టి మేము మా ప్రణాళికతో మా ఫ్యాన్స్ పరంగా మేము పోతున్నాం అంతే తప్ప పార్టీకి సంబంధించి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతున్నారు. మేము టార్గెట్ చేసే వాళ్ళ వ్యక్తిని అదే ఆ ప్లాన్లోనే ఉన్నాం కార్యాచరణ. అందుకే 2 days టైం ఇస్తా ఉన్నాం. లేదా అన్ని రాష్ట్రాల్లో కేసులు పెడతాం. అది మేము పార్టీకి చెప్తున్నాము. మేము కూడా పార్టీ వాళ్ళం కాబట్టి అది పార్టీకి మేము చెప్తున్నది సస్పెండ్ చేయమని పార్టీకి చెప్తున్నాం. బహిరంగ జమావు నన్ను వ్యక్తిగతంగా చెప్తున్నాం. ఇది రెండుగా చూడాలి మీరు. ఎందుకంటే మేము పార్టీకి పనిచేసిన వాళ్ళం ఏదంతా ఉండేది. మేము ఇది సపరేట్. ఇది మేమనేది వ్యక్తిగతంగా అతనికి మేము అల్టిమేట్ ఇస్తున్నాం. 2 days టైం నీకు. లేదా అనంతపురంలో వచ్చి నేను ఇంటి మీ ఇల్లే కూడా హైదరాబాద్ కూడా ఉందంటున్నారు, కానీ అనంతపురే మా టార్గెట్.